యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28 నుండి 30 వచనాల వరకు చదువుదాం. యేసుక్రీస్తు ప్రభువుకి దాహం తీర్చారా? సిలువలో తీర్చారా? ఏం తీర్చారు? ఏమిచ్చి తీర్చారంటే గన ఆయనకు చిరక ద్రాక్ష రసం, హల్లెలూయా, స్పంజితో చిరకతో నింపి ఉన్న హిస్సోపు పొడకకు తగిలించిన ఆయన నోటికి అందించిరి. హల్లెలూయా. అయితే అందించబడిన తర్వాత యేసు ఆ చిరకను చేదును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కర్ర అయినటువంటి నా యేసుక్రీస్తు ప్రభువు శిలువ మ్రాను మీద ఎక్కిన తర్వాత ఈ లోకంలో కనబడుతున్నటువంటి ఈ యొక్క మారా అనుభవం, చేదు చిరకను తీసివేయడానికి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు? శిలువ మ్రాను మీద దాన్ని త్రాగి ఆయన అప్పుడు అంటున్నటువంటి మాట సమాప్తమయ్యాది అని. ఏమంటున్నాడు? సమాప్తం అంటే ముగించబడ్డది. ఇంకా దీని తర్వాత అంటే ప్రతి వారి యొక్క చిరక కలిగినటువంటి, మారా జీవితం కలిగినటువంటి, చేదు అనుభవం కలిగినటువంటి ప్రతి వారి యొక్క జీవితాన్ని ఇక మీకు మధురంగా మార్చివేసేటటువంటి దేవుడు ఆ చిరక మొత్తాన్ని ఆయన త్రాగివేశాడు. ఆ చేదు చిరకనంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువు శిలువలో ఏం చేశాడు? ఈ భూమి మీద ఉండి దేవుడు 3.5 సంవత్సర కాల వ్యవధిలో సువార్త ప్రకటిస్తున్న కాలంలో యేసయ్య చిరకను తాగలేదు, కానీ సువార్త ప్రకటిస్తూ అనేక మంది వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరుస్తూ, చనిపోయిన వాటిని లేవనెత్తుతూ, బ్రతికిస్తూ ఆయన రాజ్య సువార్తను ప్రకటించి వెళ్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు, నా యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసయ్య చేదైనటువంటి ఆ చిరకని ఎప్పుడు తాగాడంటే కన్నా సిలువ ఎక్కినప్పుడు. ఆ సిలువ ఎక్కిన తర్వాత ఆయన నోటికి ఏమందించారంటే చేదైనటువంటి ఆ చిరకను అందించారు. అది త్రాగి యేసయ్య ఏమన్నాడంటే సమాప్తమైంది, ముగించబడి అందన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నా యేసయ్య, నా యేసుక్రీస్తు ప్రభువు కుమారుడుగా వచ్చినటువంటి నా యేసయ్య నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి చిరక నుండి దేవుడిని నిన్ను విడిపించడానికి, ప్రతి చేదైనటువంటి జీవితం నుండి నిన్ను తప్పించడానికి, నీవు చేసినటువంటి ప్రతి చేదు అనుభవాన్ని ఆయన మృంగివేశాడు, ఆయన త్రాగేసినటువంటి ప్రతిదీ కూడా అది ముగించబడాది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ దగ్గరకు వచ్చి మోకరించి ఆయన దగ్గర ప్రార్థన చేస్తారో, ఎవరైతే మోకరిస్తారో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తారంటే ఆ ప్రార్థన ఆలకించి ఆ శిలువ మరణం ద్వారా పొందినటువంటి ఆ శిక్ష, ఆ చిరకను తాగినటువంటి నా యేసయ్య శిలువను నీ జీవితంలోనికి దేవుడు పంపివేస్తాడు. హల్లెలూయా. ఆ శిక్ష ఆల్రెడీ నీ కొరకు పొంది ఉన్నాడు గనుక నా యేసయ్య ఆ యొక్క హింసలన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు పొందారు గనుక ఆ చేదైన జీవితం అంతటినీ కూడా ఆయన మృంగివేశాడు గనుక, సిలువలో మృంగాడు గనుక ఆ యొక్క కర్ర అని పిలువబడుతున్నటువంటి ఆ సిలువ నీ జీవితంలోకి వచ్చి చేదైనటువంటి నీ జీవితాన్ని మధురంగా మార్చివేశాది. హల్లెలూయా. చేదైనటువంటి నీ జీవితాన్ని మార్చివేశాది. హల్లెలూయా. ఏది ఆ కర్ర? పరలోకం నుండి వచ్చినటువంటిది కర్ర. హల్లెలూయా. అది నా యేసుక్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. నీ జీవితంలో చేదుగా ఉన్నటువంటి బ్రతుకినటువంటి దినములన్నీ కూడా ఇక ఎన్నడూ కూడా నా యేసుక్రీస్తు ప్రభువు లేకుండా
ఆయన శిలువ మరణం ద్వారా నీకు విముక్తి కలిగింది. నీకు విముక్తి కలిగింది, నీకు విడుదల కలిగేది. కాదు అనే దానికి వీలు లేదు. నీవే యేసయ్య దగ్గరికి రాకుండా నీ జీవితం, నా జీవితం ఇలా మారిపోయిందని పదే పదే సంఘంలోకి వచ్చి కూడా ఏడుస్తూ ఉంటావు. నా బ్రతుకు ఈ రీతిగా మార్చబడిపోయాది, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరే, నేను ప్రతిదినము దుఃఖంతో నేను జీవిస్తున్నాను, నన్ను ఓదార్చే వాళ్ళు లేరే, నా జీవితంలో అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలతో నేను ఉంటున్నాను, అయితే దాని నుండి దాన్ని విడిపించగలిగినటువంటి శక్తి ఎవరికి లేదే, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరే అని మనుషులు నిన్ను వెతుక్కుంటున్నావేమో. నీ శరీర రోగాన్ని మార్చగలిగినటువంటి శక్తిమంతుని యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు చూడకుండా నీవు మనుషుల్ని చూసుకుంటున్నావేమో, మనుషుల్ని ఆశ్రయిస్తున్నావేమో, మనుషుల వైపు నీ కనుదృష్టి ఉంటుందేమో. కాదు, మోషే వైపు కాదు నువ్వు సనగాల్సింది, యెహోవా దేవుని దగ్గర నువ్వు మోకరించి నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టమైనటువంటి పరిస్థితిని కూడా యేసుక్రీస్తు ప్రభువు దేవునికి నువ్వు మొరపెట్టి యేసయ్య దగ్గర నుండి నువ్వు సమాధానం పొందేటటువంటి వాడుగా నువ్వు ఉండాలి. మోషే చేసినటువంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే దేవుడు వినడా? దేవుడు వింటాడు తల్లి. అయ్యా దేవుడు వింటాడమ్మా. నీవు చేసేటటువంటి ప్రార్థన యథార్థంగా ఉండాలి. నీవు చేసేటటువంటి ప్రతి ప్రార్థన కూడా యథార్థంగా నా దేవునికి కనబడుతూ రావాలి. హల్లెలూయా. ఈ శిలువ ఏదైతే ఉందో, ఈ కర్ర అయితే ఏదైతే ఉందో, ఈ కర్ర ఒక్కటే నీకు విడుదల, ఈ కర్ర ఒకటే నీకు విమోచన, ఈ కర్ర ఒకటే నీకు పాప విమోచన, ఈ కర్ర ఒకటే నీకు రక్షణ, ఈ కర్ర ఒకటే నీకు పరిశుద్ధతను కలగజేసేటటువంటిది. మాధుర్యంగా, సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది యేసుక్రీస్తు ప్రభువు వారి ఈ శిలువ ఒక్కటే. ఈ శిలువ ఒక్కటే, మరొక్కటి ప్రపంచంలో ఏది కూడా నీకు విడుదలనివ్వదు. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నేను కూడా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు కూడా దేవునిలో నిజంగా దేవుని దగ్గర మొరపెట్టేవారుగా ఉండాలి. నా యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర నిజంగా నువ్వు మోకరించినట్లయితే కదా, నీవు జీవిస్తూ వస్తున్నట్లే కదా, నా యేసయ్య నీ పాపపు జీవితాన్ని అంతటినీ కూడా తన పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా ఆయన కడిగి శుద్ధీకరించేస్తూ వస్తాడు. ఆయన పరిశుద్ధపరుస్తూ వస్తాడు. నీ జీవితంలో ఇంతకాలం ఉన్నంతటువంటి ప్రతి ఒక్క పాపము కూడా ఇంకెన్నడూ కూడా కనబడకుండా నీకు పరదేశుని పిలువబడుతున్నటువంటి ఆ రాజ్యంలోనికి, యేసయ్య రాజ్యంలోనికి ఆయన తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గల్తీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. ఈ మ్రాను మీద వ్రేలాడబడినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసు. ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసు. ఈరోజు సువార్తను వింటున్నటువంటి నా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మాట, ఆయనే యేసయ్య. హల్లెలూయా. ఆయనే నజరేయుడైనటువంటి యేసయ్య. ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసయ్య. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చేటటువంటి యేసు. హల్లెలూయా. మ్రాను మీద వేలాడినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు. మ్రాను మీద వేలాడినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువు. అదే రీతిగా కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, యేసయ్యా సహాయం చేయండి ప్రభా, 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇంట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తి వేసి
మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. కాబట్టి అన్న పానములను విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటికి విషయంలోనైనను మీరు తీర్పు తీర్చ నెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపు క్రీస్తులో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 15వ వచన భాగంలో క్లియర్గా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టివేశాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ కొట్టివేశాడంటే సిలువకు కొట్టివేశాడు. హల్లెలూయా. దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ ఏం చేశాడు ఆయన? హల్లెలూయా. మన అపరాధాలు ఏవైతే ఉన్నాయో, మన దోషములు ఏవైతే ఉన్నాయో, ఈ కొలసీలకు 2:15 అధ్యాయంలో రాయబడినటువంటి మాటలో మనం చూసిన రీతిగా ఏవేవైతే నిందలు ఏవైతే ఉన్నాయో, పాపాలు ఏవైతే ఉన్నాయో, ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు దేనికి కొట్టి పడవేశారు? సిలువకి కొట్టి పడవేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ఏం చేశాడంటే గన 2:15 కొలసీలకు రాసినటువంటి పత్రిక 2:15లో ఆయన అపరాధములన్నింటినీ కూడా, మన యొక్క అపరాధములన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడు? క్షమించి వేశాడు. హల్లెలూయా. అంటే చేదైనటువంటి జీవితంలో నుండి, ఇటువంటి పరిస్థితుల్లో నుండి, అన్నిటిలో నుండి కూడా దేవుడు ఏం చేశాడు? మన జీవితాన్ని ఆదరణమైనటువంటి జీవితంగా సమాధానపరిచి సంతోషాన్ని కలగజేసి నీతి కలిగినటువంటి వారుగా బ్రతకడానికి దేవుడు ఏం చేశాడు? మనలందరినీ ఆయన క్షమించి వేశాడు. ఆయన క్షమించి వేశాడు. హల్లెలూయా. సిలువ మ్రాను మీద ఈ కార్యాలన్నీ దేవుడు జరిగిస్తూ వచ్చాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కర్ర యేసయ్యే. ఈ సిలువ మ్రాను మీద వ్రేలాబడింది నా యేసుక్రీస్తు ప్రభువరే. ఆయన మరణించాడు గనక, వీటినన్నిటినీ సమాప్తం చేశాడు గనుకనే యేసయ్య మనకి ఏం చేశాడంటే గన మంచి జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. లోకస్తులు జీవించినట్లుగా మనల్ని దేవుడు చేయలేడండి. హల్లెలూయా. లోకస్తులకి ఏమైనా, అన్య ప్రజలకు ఏదైనా జరిగితే గన వారు ఎవరి దగ్గరికి వెళ్తారండి? మొదటిగా వారు ఎవరి దగ్గరికి వెళ్తారు? దేవుని ఎరిగినటువంటి వారు ఎక్కడికి దేవుని ఎరగనటువంటి వారు ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తారండి. ఎక్కడికి వెళ్తారు? లోకంలో ఉన్నటువంటి వారి కొరకే. అయితే దేవుని ఎరిగినటువంటి వారు, చేదైన అనుభవం నుండి మారినటువంటి వారు, చేదు జీవితంలో నుండి, చేదు ప్రవర్తనలో నుండి మారినటువంటి ప్రతి దేవుని యొక్క బిడ్డ కూడా సిలువ మ్రాను అని పిలువబడినటువంటి ఆ కర్ర ద్వారా ఎవరెవరైతే తాకబడ్డారో, ఆ యొక్క కర్ర ఎవరినైతే దర్శించాదో ప్రతి వారు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాల దగ్గర సాష్టాంగపడి దేవుని ఆరాధించేవారుగా ఉంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారికి మొక్కి ఆయనకు ప్రార్థించేవారుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారికి దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత, ఆయనకు ఆరాధించిన తర్వాత, ఆయన దగ్గర విలిపించిన తర్వాత, నీ సమస్యని యేసుక్రీస్తు ప్రభుల వారికి చెప్పిన తర్వాత, నీలో నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా దేవుడు ఏం చేస్తాడంటే గన నీకు తృప్తిని కలిగించే రీతిగా, సంతోషాన్ని కలిగించే రీతిగా, నీ జీవితంలో ఆనందాన్ని కలిగజేసే రీతిగా నా యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి శక్తిమంతుడు. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి శక్తిమంతుడు. హల్లెలూయా. నీ జీవితం ఇంతకాలం బ్రతికినటువంటి రీతిగా నువ్వు బ్రతకవు, కానీ నీ జీవితంలో దేవుని పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆనందముతో, తృప్తితో, నిండుదలతో, దేవుడు సంపూర్ణమైనటువంటి బలముతో, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, సంపూర్ణమైనటువంటి ఆత్మశక్తితో దేవుడు నిన్ను నింపి
ఆయన పరదేశునకు నడిపించుటంత వరకు కూడా నా యేసయ్య నిన్ను నిత్యానందంలో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ నిత్యానందం కావలసినటువంటి ప్రతి వారు కూడా నీ చేదైన అనుభవం నుండి బయటికి రావాలంటే, నీ చేదైనటువంటి జీవితంలో నుండి రావాలంటే గన, నీ చెడు మార్గాల నుండి బయట పడాలంటే గన, నీ యొక్క దుస్థితి నుండి నువ్వు బయటికి రావాలంటే, నీకున్నటువంటి ప్రతి ఒక్క అపవాదమైనటువంటి సాతానుడు కలిగించేటటువంటి ప్రతి తంత్రం నుండి, కార్యాల నుండి, ప్రయత్నాల నుండి, వాని యొక్క ఉద్దేశాల నుండి నువ్వు బయట పడాలంటే గన, చెడు అలవాటు నుండి నువ్వు బయట పడాలంటే గన, నా యేసుక్రీస్తు ప్రభువారు నీ చేదైనటువంటి జీవితంలోకి రావాలి. ఆయన రావాలి, యేసయ్య రావాలి. యేసయ్య రావాలంటే నువ్వు మొరపెట్టాలి. యేసయ్య రావాలి నీ జీవితంలోకి, ప్రతి ఒక్కొక్కరిలోకి రావాలి. అయితే ఆయన రావాలంటే గన నువ్వు మొరపెట్టాలి. నీ కుటుంబం విచ్ఛిన్నమవుతుందేమో, భార్య భర్తల మధ్య అసమాధానం రేగుతుందేమో, నువ్వు ఏం మాట్లాడినా మంట పుడుతుందేమో, అసహ్యం కలుగుతుందేమో. అయితే అటువంటి చేదైన అనుభవం నీవు కలుగున్నావా? నువ్వు ఎంత ప్రయాసపడినా నీకొచ్చే సొమ్ము నీకు తృప్తిగా లేకుండా ఉందేమో, నువ్వెంత కష్టపడి సంపాదించినా కూడా నీకు సరిపోవడం లేదేమో, నీ కుటుంబంలో నీవు ఉన్నటువంటి నీ పిల్లలకు పోషించడానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా నీకు సరిపోవడం లేదేమో, నీ ఉద్యోగ ప్రయత్నాల్లో, లేకపోతే గర్భం లేక వివాహమైనటువంటి బిడ్డల యొక్క జీవితాల్లో గర్భం లేకుండా జీవిస్తున్నారేమో, ఎంతో బాధతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నో అవమానాలు గుండా, ఎన్నో నిందల మధ్య నువ్వు బ్రతుకుతున్నావేమో. ఇవన్నీ కూడా చేదైన అనుభవాలు కాదా నీకు? నీవు పనిచేస్తున్నటువంటి స్థలములో నిన్ను అవమానిస్తున్నారేమో, నిన్ను తృణీకరిస్తున్నారేమో, నిన్ను బాధ పెడుతున్నారేమో, నీవు క్రైస్తవుడని నిన్ను అనగద్రొక్కుతున్నారేమో. ఇది చేదైన అనుభవం కాదా? ఇది చేదైన అనుభవం నీకు కాదా? ఈ చేదైన అనుభవంలో నుండి, చేదైనటువంటి బ్రతుకులో నుండి, మారా అనే స్థలంలో నుండి నువ్వు ఐకద్దరిలో నుండి నువ్వు బయటికి రావాలి. దానిలో నుండి నేను నా యేసుక్రీస్తు ప్రభువు చేదైన నీటి నుండినే నా యేసయ్య మాధుర్యాన్ని నింపేటటువంటి దేవుడు ఆయన, మాధుర్యాన్ని నింపేటటువంటి దేవుడు ఆయన. ఈ లోకంలో ఆయన వచ్చిన తరువాత సువార్త ప్రకటింపబడకమునే నా యేసయ్య మొట్టమొదట చేసినటువంటి అద్భుత కార్యం, ఒక సాధారణమైనటువంటి నీటిని, త్రాగేటటువంటి నీటిని, రంగు లేనటువంటి నీటిని నా యేసయ్య ఏం చేశాడో తెలుసా? మాధుర్యాన్ని, ఆ వివాహానికి వచ్చినటువంటి ప్రతి వారు, తాగినటువంటి ప్రతి వారు కూడా వారి సంతోషపడేటట్లుగా చేశాడు. ఆ వివాహపు యజమాని సంతోషపడేటట్లు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కార్యం చేసినట్లయితే, దేవుడు అద్భుతం చేసినట్లయితే నీ ద్వారా అనేక మంది జీవితాలు మార్చబడుతూ వస్తాయి. దుఃఖంతో ఉన్నారేమో ఇంతకాలం, అవమానాలతో ఉన్నారేమో ఇంతకాలం, నిందలతో ఉన్నారేమో ఇంతకాలం, హృదయ గాథలో మునిగిపోయి దాని నుండి తేరుకోలేక నీ పరిస్థితులు చూసుకుంటూ బ్రతుకుతూ ఉన్నావేమో. నాకు సహాయం చేసేటటువంటి వారు ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే యేసయ్య చెంతకురా, యేసయ్య చెంతకురా. నా యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితం మార్చడమే కాదు, అద్భుత రీతిగా నీ ద్వారా అనేక మంది సంతోషపరచబడే రీతిగా నీ దేవుడు, నా యేసయ్య నీ జీవితాన్ని మార్చివేస్తాడు. హల్లెలూయా.